లేఖన భాగము గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుని ఉన్నాం. మరి గడిచిన వారంలో కూడా కొన్ని విషయాలను మనము ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఈ యొక్క అధ్యాయంలో మరి ఇవ్వబడినటువంటి అంశము ఏంటంటే మరి విశ్వాస సంబంధమైన నీతి గురించినటువంటి విషయము ఇక్కడ ఇందులో ఎక్కువగా ప్రస్తావింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని నిమిత్తము అపోస్తుడైన పౌలు మరి పాత నిబంధన గ్రంథము నుండి మరి కొన్ని వచనములను మరి అతడు కొటేషన్స్ ఉపయోగించి నీతి ధర్మశాస్త్ర సంబంధమైంది కాదు, అది క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముగా కలిగేటువంటిది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావింపబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇందులో ఇవ్వబడినటువంటి కొన్ని రిఫరెన్సెస్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో 1 నుంచి మరి 5 వచనాలు మనం చూసినప్పుడు ఆదాము అవ్వలు ఏ విధంగా దేవుడు యొక్క మరి వాగ్దానమును లేదా షరతుతో కూడినటువంటి ఆ ఆజ్ఞను మరి అతిక్రమించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్థితిగతులను మరి అతడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి మరి ఆది కాండంలో ఏ విధంగా అయితే మరి ఆదాము అవ్వలకు దేవుడు ఒక వాగ్దానాన్ని మరి అనుగ్రహించినటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయము ప్రాముఖ్యంగా 15వ వచనంలో స్త్రీ సంతానముగా దేవుడు మరి ఉద్భవించబోతున్నాడు అనే విషయాన్ని మరి మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. అయితే ఆజ్ఞ ఉన్నప్పుడు ఆజ్ఞను పాటిస్తే వాళ్ళకి పాటించడం ద్వారా నీతి కలిగినటువంటి సందర్భం మనకు తెలుసు. అయితే ఆజ్ఞ లేనటువంటి దినాల్లో అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు అప్పటికి ఆజ్ఞలు పాటించడానికి ఆజ్ఞలంటూ ఏమీ లేవు. అయినప్పటికీ అబ్రహాము దేవుని యొక్క స్వార్థను అయితే దేవుని గురించిన ఆగమనాన్ని గురించినటువంటి స్వార్థను నమ్ముట ద్వారా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అది అతనకు నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగము 15వ అధ్యాయం ఆదికాండం నుంచి 6వ వచనంలో మరి ఇక్కడ గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో మరి వాడబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానములు ఇవ్వబడ్డాయి. 15వ అధ్యాయములో నిబంధన, 12వ అధ్యాయంలో ఏమో వాగ్దానములు. ఆ వాగ్దానములు దేని గురించి అంటే మరి ఒక 5 వాగ్దానాలు ప్రాముఖ్యంగా అక్కడ మనం చూస్తాం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ ద్వారా సమస్త దేశములు వంశములు ఆశీర్వదింపబడతాయి అనేటువంటి ఆశీర్వచనము అబ్రహాముకి ఇవ్వబడింది. ఆ ఆశీర్వచనము ఎలాగా మరి ప్రజలందరికీ లేకపోతే దేశాలన్నిటికీ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనము దేశాలందరికీ ఎలాగా వర్తించింది అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆగమనాన్ని లేకపోతే ఆయన గూర్చినటువంటి సువార్తను సకల దేశముల్లో ప్రకటించినప్పుడు ఆ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడమే ఆ ఆశీర్వచనము. అందుకని ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో ఆశీర్వచనం గురించి మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాముకు ఇవ్వబడి 13వ వచనంలో మనం చూస్తే ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించాడు. అంటే అబ్రహాముకి ఇవ్వబడింది ఆశీర్వచనము. ఆశీర్వచనము దేని గురించి అంట? ఆత్మను గురించినటువంటి వాగ్దానం. అది ఆ వాగ్దానము
అబ్రహాము సంతతి వారికే కాదు, సమస్త ప్రజలు నీ యందు ఆశీర్వదింపబడతారు అనే ఆ ఆశీర్వచనము సమస్త ప్రజలకు ఎలా కలుగుతుంది? ఈ ఆశీర్వచనం అంటే క్రీస్తు యేసు సువార్త ప్రకటించబడినప్పుడు, క్రీస్తు యేసు యొక్క సువార్తని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వారందరికీ ఆత్మ అనుగ్రహింపబడుతుంది. ఈ ఆత్మ అనుగ్రహింపబడమే ఆశీర్వచనము పొందుకోవడం అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఇది 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో అబ్రహామును గురించిన ఆ విషయాలు, దేవుడు వాగ్దానం చేసిన విషయాలు మనం చూస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ నిబంధనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి, నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అనేటువంటి ఆ నిబంధన దేవుడు అబ్రహాంతో చేస్తాడు. నీ సంతానముకు దేశమని స్వాస్యంగా ఇస్తాడు. అంటే ఒకటి సంతానము, రెండోది దేశము. ఈ 2 అంటే భూమి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంతానం అంటే ఇక్కడ 2 అర్థాల్లో మనకు రావచ్చు. సంతానం అంటే అది ఏక సంతానము కావచ్చు, లేదా ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ అంటే ఎక్కువైనటువంటి సంతానం, లేదా ఇశ్రాయేలు, అబ్రహాము యొక్క సంతానము ఇశ్రాయేలు అని మనం అనుకుంటే, ఈ ఇశ్రాయేలుకు కనాన్ని దేవుడు స్వాస్యంగా ఇచ్చినటువంటి విధానం కనుక మనం చూస్తే, అది ఎలా ఇవ్వబడిందంటే షరతులతో కూడా ఇవ్వబడింది. షరతులతో కూడినటువంటిది. అంటే మీరు నా ఆజ్ఞలు పాటించినంత కాలము, మీరు ధర్మశాస్త్రానికి విధేయులై ఉన్నంత కాలము నేను మిమ్మల్ని కనానులో సురక్షితంగా ఉండనిస్తాను. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని గనక మీరు అతిక్రమిస్తే మిమ్మల్ని ఈ దేశము నుండి తోలివేస్తాను అనేటువంటి షరతులతో కూడిన స్టే దేవుడు వారికి ప్రామిస్ చేశాడు ఇశ్రాయేలీలకి. అదే క్రీస్తు ప్రభు వారికైతే సంతానము ఏకవచనము, బహువచనము అని మనం చూస్తే, బహువచనము ఇశ్రాయేలు గనక సంతానం అని అనుకుంటే, వారికి ఇవ్వబడిన కనాన్ అనేటువంటి స్వాస్యము షరతులతో కూడినటువంటిది. వారు లోబడిన కాలం అంతా సురక్షితంగా కనాన్లో ఉంటారు. లోబడి విధేయత చూపకపోతే కనాన్ నుండి తోలివేయబడతారు. ఒకవేళ సంతానం అనేటువంటిది సింగులర్ అనే విషయాన్ని అయి ఉండుంటే, అది ఈ వచనంలో మనం చదివినట్లుగా 16వ వచనంలో 18వ వచనంలో మనం చదువుతాం కదా, ఆ సంతానము క్రీస్తే అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడ్డాన్ని మనం చూస్తాం. 16వ వచనంలో ఆఖరి భాగాన్ని మనం చూస్తే, ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనేను, ఆ సంతానము క్రీస్తే. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఈ నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాననేటువంటి ఈ మాట, సంతానం ఇక్కడ బహువచనం కాదు, ఏకవచనము అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే క్రీస్తుకు ఈ కనాన్ని దేవుడు ఎలా ఇచ్చాడంట? స్వాస్యంగా ఇచ్చాడు. అయితే క్రీస్తు ప్రభు ఈ స్వాస్యాన్ని ఇంకా పొందుకోలేదు. అయితే ఒక దినాన్న క్రీస్తు ప్రభు వారు ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు కనాను నుండి ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయన పాలిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు రాజ్యములో మనం ఉండాలంటే ఏటి షరతులు వర్తిస్తాయని అంటే, ఏ షరతులు మనకి లేవు, కానీ ఒకటి క్రైటీరియా ఏంటంటే విశ్వాసం మాత్రం క్రీస్తు చేసినందు మనం ఉంచాలి. అందుకనే దొంగ ఉంచాడు కదా విశ్వాసం. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. క్రీస్తుకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యం నీ భూమి మీద స్థాపిస్తాడు. ఆ స్థాపింపబడినప్పుడు ఆ రాజ్యములో నేనుండాలి అని ఆ దొంగ కోరుకున్నట్లుగానే మనం కూడా విశ్వాసముతో క్రీస్తు స్థాపించే రాజ్యములో నేనుండాలి అని మనం ఎప్పుడైతే మనం కోరుకుంటామో విశ్వాసంతో, ఆ విశ్వాస సంబంధులందరూ కూడా ఆ రాజ్యానికి పాత్రులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకనే ద్వితీయోపదేశకాండం 27-26లో మనం చదివినప్పుడు ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారందరూ కూడా శాపగ్రస్తులు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా మనం పాటించాలి. ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో ఏ ఒక్కటి మీరిన ఆజ్ఞలన్నిటిలో కూడా మనము తప్పిపోయిన వారం అవుతాం, కాబట్టి శాపగ్రస్తులు అవుతాము అని ధర్మశాస్త్ర ద్వితీయోపదేశకాండం 27-26లో ప్రజలందరూ చెప్పారు. మేము తప్పకుండా వాటిని పాటిస్తాం, వాటిని పాటించలేకపోతే మేము శాపగ్రస్తులం అవుతామనంటే ప్రజలందరూ కూడా ఆమేనని పలికిన విషయాన్ని మనకు తెలుసు. తర్వాత హబక్కూకు గురించి 2:4 నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాట కూడా ఇందులో నుండి ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీతిమంతుడు అనగా మరి ఎలాగా నీతిమంతుడు జీవిస్తాడు? హబక్కూకు దినముల్లో మరి జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. ఆ తర్వాత హబక్కూకు తర్వాత దినముల్లో మరి యూదా చెరపట్టబడి 586వ సంవత్సరం BCలో బబులోనుకు చెరకు వెళ్ళిపోయింది. చెరకు వెళ్ళిపోయినప్పుడు వారికి ధర్మశాస్త్రము లేదు, యాజకులు లేరు, బలి విధానము లేదు, తర్వాత ఆలయం లేదు, ఇవేమీ లేవు. అయినప్పటికీ ఒక వ్యక్తి రక్షింపబడేటువంటి అవకాశము ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పినటువంటి ఆ రెవల్యూషన్ ఏంటంటే, నీవు వెళ్ళి ఒకని కొరకు ఎదురు చూడు, అతను తప్పకుండా వస్తాడు, ఆలస్యం చేసినను తప్పకుండా అది జరుగుతుంది, అది అతడు వస్తాడు, కాబట్టి అతని కొరకు నువ్వు విశ్వాసముతో ఎదురు చూడు అనేటువంటి మాట హబక్కూకు తెలియపరిచాడు. అప్పుడు హబక్కూకు దేవుడు కింద 4వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతుడు ఎలాగ జీవించగలుగుతాడంటే, ఇవేమీ లేకపోయినా, ధర్మశాస్త్రం లేకపోయినా, యాజకులు లేకపోయినా, దేవాలయం లేకపోయినా, బలి విధానం లేకపోయినా, ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళందరూ లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తి రక్షింపబడేటువంటి అవకాశం ఉంది. అది ఎలా అంటే విశ్వాస మూలముగా ఆ వ్యక్తి బ్రతుకుతాడు, జీవిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ హబక్కూకు 2:4 ద్వారా తెలియపరచడం మనం చూసాం. తర్వాత లేవికాండము 18:5లో మనం చదివాం. ఏంటి ఈ మాట అంటే, మరి విశ్వాస సంబంధులందరూ లేదా ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి వారందరూ కూడా మరి ఆ నీతిని అనుసరించి లేకపోతే దాని ప్రకారము జీవిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుని ఉన్నాం. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలనుకున్న వారు దాని మూలంగా జీవిస్తారు. అంటే ధర్మశాస్త్రము అనుసరించినప్పుడు వారి మీదకి ఏం కలుగుతుందంటే శాపం కలుగుతుంది. ఆ శాపంతోనే వారు జీవిస్తారనే మాటను మనం చదువుతున్నాం. అయితే ఈ శాపము నుండి ఒక వ్యక్తి తొలగింపబడడానికి ఇశ్రాయేలీలు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కానీ ఈ శాపము నుండి తొలగిపోవడానికి దేవుడే ఆయన ఏం చేశాడంటే, మరి ఆ మ్రాను మీద వేలాడదీయబడినటువంటి వాడు ఎలా అయితే శాపగ్రస్తుడవుతాడో, క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకు ఆయన మన పాపములన్నిటి నుండి, శాపము నుండి విడిపించడానికి ఆయన మ్రాను మీద వేలాడదీయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది ద్వితీయోపదేశకాండం 21-24లో మనం చదివాం. కాబట్టి ఇది మరి స్వార్థ. ఈ స్వార్థను మరి ఎవరైతే మరి నమ్ముతారో ఆ నమ్మిన వారందరూ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచింపబడతారు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచింపబడతారనే విషయాలు మనం చదువుకుని ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. ఏంటంటే మరి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక విశ్వాసి రక్షింపబడడానికి లేకపోతే మరి అతడు అన్యుడైనా అవ్వచ్చు, లేదా మరి సున్నతి పొందినటువంటి మరి వ్యక్తి అయినా ఎవరైనా అవ్వచ్చు. ఆ వ్యక్తులు మరి సువార్తను ఎప్పుడైతే ఆ వ్యక్తులు మరి విశ్వసిస్తారో అలాంటి వారు మరి
దేవుడు వారికి ఇచ్చే గొప్ప ఆశీర్వచనం ఏంటంటే ఆత్మ వారికి అనుగ్రహింపబడుతుంది. ఆత్మ వారి మధ్యన అద్భుతములు జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక స్లైడ్ని ఒకసారి మీరు చూసినట్లయితే, మొదట అపోస్తుడైనటువంటి పౌలును దేవుడు మార్చాడు. దేవుడు అతనికి కనపడి మరి దమస్కు మార్గమును వెళ్తుండగా, మరి సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు, నీవెవడు ప్రభువా అని సౌలు అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న యేసును అని ప్రభు ఆయనకి ప్రత్యక్షపరుచుకుని ఆయన్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పౌలు మార్చబడ్డాడో అతనికి ఒక బాధ్యత అప్పగించబడింది. అపోస్తులుగా దేవుడు, అన్యజనులకు అపోస్తులుగా దేవుడు అతన్ని నియమించుకున్నాడు. ఆ నియమించుకున్నటువంటి ఆ పౌలు ప్రకటన చేయడం ప్రారంభించాడు. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రకటించినటువంటి సువార్తను ఈ సున్నతి లేనిటువంటి గలతీయులు మరి ఎప్పుడైతే సువార్తను విశ్వసించారో, ఆ విశ్వసించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆత్మదేవుడు వారికి అనుగ్రహింపబడ్డాడు. తర్వాత వారి మధ్యన అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 5వ వచనంలో మనం చదివితే 3వ అధ్యాయం 5వ వచనము, ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అంటే గలతీయులకు ఆత్మ అనుగ్రహింపబడింది. ఎలాగ ఈ వీరికి ఆత్మ అనుగ్రహింపబడిందంటే ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు కాదు, వారు ప్రకటింపబడినటువంటి సువార్త యందు వారు విశ్వసించటం వలన దేవుడు వారికి ఆత్మను అనుగ్రహించి వారి మధ్యన ఈ అద్భుత కార్యములను దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే దేవుడు ఒక మానవుని యొక్క విభాగాన్ని ఇక్కడ ఒకసారి మనం గమనించాలి. సాధారణంగా మానవుని గురించి విభజన గురించి మాట్లాడినప్పుడు 2 పదాలను ఎక్కువగా మనం అంటే థియాలజన్స్ ఎక్కువగా 2 పదాలు ఉపయోగిస్తారు. అవేంటంటే ట్రైకాటనమీ, తర్వాత రెండోది డైకాటనమీ అనేటువంటి ఆ 2 పదాలు. ట్రై అంటే 3, డై అంటే 2. అంటే కొంతమంది మానవుణ్ణి 2 విభాగాలుగా విభజించారు. కొంతమంది థియాలజియన్స్ ఒక మానవుని 3 భాగాలుగా విభజించారు. సాధారణంగా మరి థియాలజియన్స్ ఎక్కువ మంది నమ్మేటువంటిది మానవుడు 3 భాగాలుగా విభజించవచ్చు అని, ఈ 3 భాగాల యొక్క కలయిక మానవుడని చెప్తా ఉంటారు. ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఆ భాగంలో ఏంటిదంటే మైండ్, బాడీ అండ్ స్పిరిట్, శరీరము, ఆత్మ, మనస్సు అనేటువంటి ఈ యొక్క ఏమంటాం డివిజన్ని, క్లాసిఫికేషన్ని ఎక్కువగా మరి ప్రాచుర్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా దీన్ని వాచ్మెన్ని అనేటువంటి వారు ఎక్కువగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలాగైతే త్రిత్వము అంటే త్రిత్వ దేవుడై ఉన్నాడో, ఆయన తండ్రిగాను, కుమారుడుగాను, తర్వాత పరిశుద్ధాత్మగాను ఏకకాలములో వ్యక్తిత్వాలుగా ఆయన ఉనికిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇక్కడ ఏమంటాం మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏంటంటే ముగ్గురు ఒకటే అనే విధానంలో చెప్తా ఉంటారు. ఒకటే అనేటువంటిది ఏ రకంగా ముగ్గురు ఒకటవుతారంటే, పరిశుద్ధతలో వారు ముగ్గురు ఒకటే, తర్వాత ప్రేమ చూపించే విషయంలో, తర్వాత దయలో, క్షమాపణలో, ఆ డీటీస్ ఉన్నాయి కదా దేవుని యొక్క గుణ లక్షణాలు, వాటిల్లో అందరూ సమానంగా ఉంటారు. అంత మాత్రాన ముగ్గురు ఒకటే ఈజీ తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, పరిశుద్ధాత్మే కుమారుడు అని చెప్పడానికి లేదు ప్రియులు. ఎందుకంటే 3 విభిన్నమైన వ్యక్తిత్వాలు, ముగ్గురు కూడా 3 వ్యక్తిత్వాలు, 3 పర్సన్హుడ్స్ అంటారు. అలాగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వీరు ముగ్గురు ఉమ్మడి స్వభావాన్ని పంచుకుంటారు. ఉదాహరణకి
దేవుని యొక్క స్వభావంలో ఒక ప్రేమ అనేటువంటిది ఒకటి ఉందంటే, ప్రేమను ముగ్గురు సమానంగా కలిగి ఉంటారు. తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మకి ఎక్కువ లేదు, ఆ కుమారునికి తక్కువ ఉంది అని చెప్పడానికి లేదు. ప్రేమ విషయంలో తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉంటాడో కుమారుడు అదే ప్రేమ కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్ముడు అదే ప్రేమ కలిగి ఉంటాడు. న్యాయం విషయంలో దేవుడు న్యాయవంతుడు, క్రీస్తు ఏమో ప్రేమవంతుడు అని అంత న్యాయం క్రీస్తు చూపించడో, తండ్రే ఎక్కువగా న్యాయం చూపిస్తాడు అని చెప్పడానికి లేదు. న్యాయం విషయంలో తండ్రి ఎంతో, కుమారుడు అంతే, పరిశుద్ధాత్ముడు అంతే. సర్వశక్తిలో ఆ శక్తి విషయంలో ఆ దేవుడు అత్యంత శక్తిమంతుడు, ఆయనకన్నా కొంచెం తక్కువ శక్తి క్రీస్తుకు, ఆయనకన్నా ఇంకా తక్కువ శక్తి పరిశుద్ధాత్ముడు అనడానికి లేదు. తండ్రి అయిన దేవుడు ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడో కుమారుడు అదే శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు అదే శక్తి. అంటే ఈ ఉమ్మడి ఆ ట్రయాంగిల్ చూడండి, అంటే దేవుని యొక్క ఉమ్మడి స్వభావాన్ని, దేవుని స్వభావాన్ని ఉమ్మడిగా పంచుకుంటారు ముగ్గురు. అంటే ఒక విషయంలో ఏదైనా స్వభావము, జ్ఞానం ఉందనుకుంటే, ఒమ్నిషియంట్ అని మనం చెప్తాం కదా, అలాగా సర్వజ్ఞాని దేవుడు. జ్ఞానం విషయంలో తండ్రికి ఎంత జ్ఞానం ఉందో కుమారుడికి అంతే జ్ఞానం ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి అంతే జ్ఞానం ఉంది. చాలామంది వాదిస్తారు, యేసుక్రీస్తు ప్రభువుకు అంత జ్ఞానం లేదండి, కాబట్టే లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో ఆయనకి తెలియక మీరు లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో అని అడిగారు. లేదా నా దొంగ వచ్చినట్లుగా నా రాకడ వస్తుందంటే అది ఎప్పుడు వస్తుందో చెప్పంటే అది నా వశములో లేదు, అది నాకు తెలియదు అన్నట్లుగా ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభుకి అనంత జ్ఞానము లేదు అన్నట్లుగా చాలామంది వాదిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఏ విధానం నుంచి ఆయన ఆ మాట మాట్లాడారు. దేవుడు అక్కడ 100% మానవుడు, 100% దేవుడుగా ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. అక్కడ మాట్లాడిన మాట మానవ స్వభావం నుండి, లేకపోతే మానవ రీతిగా ఆయన మాట్లాడాడు. మానవ రీతిగా ఆయన లాజర్ ఎక్కడుంటాడో ఆయనకి తెలియకపోవచ్చు, కానీ దైవిక స్వభావంలో లాజర్ ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు. ఆ విషయాన్ని మనం ముందు అధ్యాయాల్లో యోహాను సువార్తలో మనం చదివినప్పుడు అక్కడ నికోదేము కాదు కానీ ఇంకా 1వ అధ్యాయంలో చెట్టు కింద నేను నిన్ను కనుగొని ఉన్నాను, చూశాను అనేటువంటి మాట దేవుడు చెప్తా ఉంటాడు ఆ వ్యక్తితోటి. వ్యక్తి పేరు ఫిలిప్పు. 48వ వచనం మనం చూస్తే, నన్ను నీవు ఎలాగా, నతానియేలు, ఈయన పేరు నతానియేలు, నన్ను నీవు ఎలాగా ఎరుగుదువని నతానియేలు ఆయనను అడగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రిందనున్నప్పుడే నేను చూచిదనని అతనితో. అంటే ప్రభువు ఎక్కడో వేరే స్థలంలో ఉన్నారు, ఈ నతానియేలు వేరొక చోట ఉన్నాడు. అయితే ఫిలిప్ వచ్చి నతానియేలుని ఆ క్రీస్తు దగ్గరికి పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉండడం నాకు తెలుసు అనేటువంటి మాట. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎక్కడో ఉన్నాడు వ్యక్తి ఎలాగా తెలిసింది అనేటువంటిది ఆలోచన చేస్తే, దైవికమైన జ్ఞానానికి సమస్తము అది సాధ్యపడుతుంది. మానవ జ్ఞానానికి ఆ లాజర్ని ఎక్కడ పాతి పెట్టాడో తెలియదు. ఎందుకంటే మానవ జ్ఞానము పరిమితం గలది, కొంతవరకే అది జ్ఞానం కలిగి ఉంటుంది. మనం చూసిన విషయాలలోనే మనం గుర్తుపెట్టుకోగలుగుతాం, చూడలేని విషయాలు, తెలియని విషయాలు మనకు అర్థమవు. అలాగా ఆ దేవుని యొక్క జ్ఞానము విషయంలో ఆయన ముగ్గురు కూడా సమాన జ్ఞానం కలిగిన, అనంత జ్ఞానము కలిగినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ త్రిత్వంలోని 3వ వ్యక్తిత్వం అనగా పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన కూడా
దేవుడే. అయితే ఈయనకు కూడా ఒక వ్యక్తిత్వం ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడికి కూడా వ్యక్తిత్వం ఉన్నది. ఈ వ్యక్తిత్వము మానవ వ్యక్తిత్వంతో సహవాసం కలిగి ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము మానవ వ్యక్తిత్వంతో సహవాసం కలిగి ఉంటుంది. ఎప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క స్వార్థ ఎప్పుడైతే విశ్వసిస్తాడో అప్పుడు ఆ వ్యక్తికిని పరిశుద్ధాత్మకును మధ్య ఒక సహవాసము ఏర్పడుతుంది అని ఇది విషయాన్ని గమనించాలి. ఈ మాట ముందు కూడా ఒకసారి నేను మీతో చెప్పాను. ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనుషులతో ఉండేటువంటి సహవాసము అది స్పేషియల్ కాదు అనే మాట మనం చూసాం. స్పేషియల్ అంటే ఉదాహరణకి ఒక బాటిల్లో నీళ్ళు వేస్తే నీళ్లు ఏ ఆకారాన్ని తీసుకుంటుంది అంటే బాటిల్ యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. అదే నీళ్ళని గ్లాసులో వేస్తే గ్లాసు ఆకారం తీసుకుంటుంది నీరు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక మన హృదయంలో కానీ లేకపోతే మన మనస్సులో ఆకారంలా ఉండేటువంటి రిలేషన్ కాదు పరిశుద్ధాత్మకి మానవునికి. ఇది రిలేషనల్ అనే విషయం మనం గమనించాలి. అంటే ఉదాహరణకి ఆ తల్లి ఆ బిడ్డల్ని ఆ తండ్రి లేకపోయినా ఆ తల్లి ఆ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకుని పెంచింది అని అంటే దానికి అర్థం ఏంటి? నిజంగా వాళ్ళని గుండెల్లో పంపించి అందులో జాగ్రత్తగా చూసుకున్నానా అంటే ఆ టర్మినాలజీ అలా ఉపయోగిస్తాం. ఆ గుండెని ఎంత అలాగా సురక్షితంగా భద్రంగా మనం కాపాడుకుంటామో అలాగ పిల్లల్ని కూడా అలా కాపాడుకుంటా వచ్చింది అనే రీతిలో మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మానవుల్లో ఉంటాడు, నివసిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే మన లోపల ఉంటాడని కాదు. ఒకవేళ మన లోపల ఉన్నాడు అనుకోండి, మన లోపల ఉన్నాడు. ఇప్పుడు నేను 100% ఉన్నానండి, నేను 100% ఉన్నాను. కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉండాలనుకుంటే ఇప్పుడు నేను 100% ఉన్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలో 100% ఉంటాడు. సపోజ్ నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు ఒక చేయ ఏదో పోయింది అనుకోండి, ఒక కాలు ఏదో చేయపోయింది నాకు, అప్పుడు నాకు నేను ఎంత పర్సెంట్ ఉంటాను? 100%లో ఉండి ఒక చెయ్యి పోయింది, కాలు పోయింది, దాదాపు ఒక 70-75% ఉన్నాను నేను ఇప్పుడు. అంటే ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఉన్నట్లు? చాలా తగ్గిపోయాడు. ఎందుకంటే నాలో సగం పోయింది, కొంత పోయింది కాబట్టి. ఇలాగ ఇంకా ఏదో అయిపోయి మొత్తానికి ఇదో కిడ్నీ పోయింది, ఇలా ఒక్కొక్కటిగా ఇలాగ పోయి అలాగా కొంతవరకే నేను లిమిటెడ్గా ఉన్నాను అనుకోండి. అప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగా లిమిట్గా అయిపోతూ ఉంటాడా ఒక వ్యక్తికి? లేడు, అలాగే. లేదా కొంతమంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? నేను పుష్టిగా 100% ఉన్నాను కాబట్టి నాలో పూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కొంతమందికి అవయవాలు ఏం ఫామ్ అవ్వకుండా లేకపోతే వాళ్ళు కొంత భాగమే ఉంటారు, అలాంటి వాళ్ళకి కొద్దిగా ఉండేటువంటి లేదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మానవుల్లో నివసించేది అది స్పేషియల్ కాదు. అంటే మనలో వచ్చి మన ఆకారాన్ని తీసుకునేటువంటి వాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తులతో నివసించేటువంటి విధానం ఎలాంటిదంటే అది సహవాసముతో సంబంధమైంది. ఇప్పుడు ఒక తల్లికిని ఒక కుమారుడికి సంబంధం అంటే అది ఎలా చూస్తాం? తల్లికిని ఒక కుమారుడికి పిల్లలకి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? రిలేషన్. అది ఒక రిలేషన్, ఒక సంబంధం, రక్త సంబంధం అని మనం చెప్తాం. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మానవులతో ఒక వ్యక్తిత్వంతో సంబంధం కలిగి ఉంటాడు. మానవ వ్యక్తిత్వానికి పరిశుద్ధాత్మ వ్యక్తిత్వానికి మధ్య ఒక సంబంధాన్ని మనం కలిగి ఉండగలుగుతామనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి స్పేషియల్ అనేటువంటిది కాదు. అంటే పాత్ర ఇలా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు లోపల అనడానికి లేదు ప్రియుల. అందుకనే చాలామంది ఈ పాట పాడతారు, నాలోకి రండి నాలోనికి రండి. అంటే లోపల ఉండడానికి లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు
వ్యక్తిత్వంతో సహవాసం ఉంటాడు. ఒక తల్లి పిల్లలు ఎలాగైతే ఒక బంధం ఉందో అలాంటి బంధమే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి మధ్య ఉన్నటువంటి బంధం. మన లోపలేమి నివసించడు దేవుడు. అంటే దేవుడు మన లోపల నివసించడు. అంటే చాలాసార్లు అంటాం, మీలో నివసించుచున్న మీ ఆత్మకు ఏమంటాం, మీరు మీలో నివసించిన ఆత్మకు ఆలయమై, కొరింథీయులకు రాయబడిన పత్రికలో రాయబడుతుంది, మీలో నివసించిన ఆత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరగరా అనేటువంటి ఆ మాట మనం వింటూ ఉంటాం ప్రియులుగా. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. ఏంటి విషయం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివసించేటువంటి ఆ విధానము అది సంబంధమైనటువంటిదే కానీ అది స్పేషియల్ అనేటువంటిది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ వ్యక్తిత్వంతో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సహవాసంలోనికి వస్తాడో ఏది ఎక్కువగా ప్రభావితం చెందబడుతుందంటే వ్యక్తిత్వం ప్రభావితం చెందుతుంది. ఎందుకంటే వ్యక్తిత్వంతో దేవుడు సహవాసంలో కలిగి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మానవ వ్యక్తిత్వం అంటే ఈ మూడు మానవుని విభాగాలుగా విభజిస్తే భౌతికంగా కనబడేటువంటి శరీరం ఒకటి, తర్వాత ఈ శరీరము లోపల అభౌతికంగా కొన్ని మనకి కనబడుతూ ఉంటాయి. అంటే మనం చూడలేం కానీ అభౌతికంగా మనం వాటిని చెప్పగలుగుతాం. అవి ఏంటంటే మనకి ఒక మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది, ఒక చిత్తం సంకల్పం అనేటువంటిది మనకు ఉంది, భావోద్వేగాలు ప్రేమ కోపము ఇలాంటి ఎమోషన్స్ అంటారు కదా, ఆ ఎమోషన్స్ ఉంటాయి. లేదా మనకి మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. తర్వాత అభిరుచులు ఇష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా అభౌతికమైనటువంటి మానవుడు అని మనం చెప్పొచ్చు. మానవుడిలో భౌతికమైనటువంటిది అంటే కనిపించేటువంటిది ఈ శరీరం కనపడుతుంది, లేదా ఈ శరీరానికి కోస్తే లోపల ఉన్నటువంటి ఎముకలు ఇవి కనపడతాయి. ఇవి కనిపించేవన్నీ కూడా భౌతికంగా స్వభావము అని చెప్పొచ్చు. భౌతిక స్వభావాన్ని వ్యక్తపరచమంటే అతడు ఎలా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఉంగరాల జుట్టు, ఇలాగా ఈ కనిపించే వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అదే అభౌతికంగా అంటే ఒక వ్యక్తిని మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే అతడు అతని మనస్సు వెన్నండి అని చాలా చెప్తూ ఉంటారు. లేకపోతే అతను భావోద్వేగాల గురించి అతడు ఎంత కోపిస్టండి అని చెప్తా ఉంటారు. ఇలాగా ఈ వ్యక్తిత్వం లోపల ఉన్నటువంటి ఇవేమి మనకు కనపడవు. అతని కోపం మనకు కనపడదు, అతడు చూపించే ప్రేమ కనపడదు, అతని చిత్తం ఎలా ఉంటుందో, ఎలా డెసిషన్ ఎప్పుడు ఎలా తీసుకుంటాడో, ఎలా మారుతాడో అది మనకు తెలీదు. అతని మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలీదు, అతని మనస్సాక్షి తెలీదు, అతని అభిరుచులు చేసే పనులు బట్టి కొన్ని మనం చెప్పొచ్చు కానీ దాన్ని మనం చూడలేము. అయితే కనిపించేటువంటి శరీరము, కనిపించనటువంటి ఈ లోపల ఉన్నటువంటి మనస్సు కానీ వ్యక్తి భావోద్వేగాలు కానీ మనస్సాక్షి కానీ ఇవన్నీ అభౌతిక స్వభావం అని అంటాం. మానవుని అభౌతిక స్వభావం కనిపించదు కానీ వాటి ద్వారా వ్యక్తి యొక్క స్థితిగతులను మనం చెప్పొచ్చు. తర్వాత భౌతిక స్వభావము, అభౌతిక స్వభావము తర్వాత సెంటర్లో మనకి మనిషి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఒక వ్యక్తిత్వం, నువ్వు ఏంటి అనేటువంటిది ఇవన్నీ కలిపి ఒక మనిషి అని చెప్పడానికి మనం చెప్పొచ్చు ప్రియులరా. కాబట్టి ఒక మనిషి అంటే బాహ్యంగా కనపడే ఈ స్వభావము, అతని లోపలుండే మనస్సు, భావోద్వేగాలు, తర్వాత మనస్సాక్షి, అతని అభిరుచులు, అతని చిత్తం ఇదంతా కలిగి ఉంటుంది. వీటితో కలిసి మానవునికి ఒక వ్యక్తిత్వం అనేటువంటిది ఉంటుంది. అది అంతా కలిపి మనం ఏం చెప్తామంటే ఒక మనిషి అని మనం పిలుస్తాం. మనిషిలో ఈ మూడు భాగాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు భాగాల్లో ఏ భాగంతో సంబంధం కలిగి ఉంటాడంటే మన మనస్సులో ఉండేవాడు కాదు, మన హృదయంలో ఉండేవాడు కాదు, కానీ వ్యక్తిత్వంతో సహవాసం కలిగి మనకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందంటే
అది ఎక్కడ ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో ఎలా సహవాసంలో ఉంటాడంటే, అతని వ్యక్తిత్వానికి పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వానికి మధ్య ఒక సహసంబంధం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం హృదయంలో ఉంటుంది అనేటువంటి ఆ విధానంలో ఆలోచన చేస్తాం. హృదయంలో మన లోపల గనక ఉంటే ఈ శరీరంతో మనం పాపం చేస్తాం అంటే ఏ ఒక పాపాలు చేస్తూ ఉంటాం. చాలామంది ఇలా అంటారు ఏంటంటే, నువ్వు గనక పరిశుద్ధంగా జీవించినంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటాడు, ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి. ఒకవేళ నీ శరీరంతో పాపం చేసావంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఉండడు. ఎందుకంటే నీ శరీరం నీ లోపల ఉంటే గనక ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేయబడతాడు? నీవు పాపం చేసావు కాబట్టి నీతో పాటు నీలో ఉన్నందుకు ఆయన కూడా పాపి అయిపోవాలి. ఎందుకంటే నీ లోపలే ఉన్నాడు కాబట్టి, నీ లోపల ఉన్నాడు కాబట్టి నువ్వు పాపం చేసావంటే నీ పాపంలో కూడా ఆయనకి పాలు ఉన్నట్లుగే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల కాదు నీతో ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సంబంధం విషయంలో ఆలోచన చేయండి. ఇది నీ వ్యక్తిత్వానికి పరిశుద్ధాత్మ వ్యక్తిత్వానికి ఒక సంబంధం ఏర్పడినప్పుడు నీవు పాపం చేసినప్పటికీ నీ పాపం ఆయనకి చెందుతుందా? చెందదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నీలో లేడు. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, కానీ నీతో సహవాసంలోనే ఉన్నాడు. ఆ పాపం యొక్క ఫలితము లేకపోతే పాపం యొక్క ప్రభావము ఏది కూడా ఆయనకి చెందదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం. ఉదాహరణకి ఒక తల్లి బిడ్డలు అని మనం తీసుకుంటే, ఒక తల్లికి బిడ్డలకి మధ్య ఒక బంధం ఉంటుంది కదా. ఏ బంధం అంటాం? ఆ తల్లి వారిని కన్నది కాబట్టి రక్త సంబంధం అని మనం పిలుస్తాం. వీళ్ళు ఎంత రక్త సంబంధికులైనా ఈవిడికి ఏదో ఒక రోగం వచ్చిందనుకోండి, కొన్ని హెరిడిటరీగా వస్తాయని చెప్తారు. కానీ ఉదాహరణకి ఏదో ఒక బీపీ తల్లికి వచ్చింది, కుమారులకి లేకపోతే పిల్లలకి వస్తుందా? వీళ్ళ సహవాసంలో ఉన్నంత ఉన్నారే కానీ వీళ్ళు ఒకళ్ళు లేరు కాబట్టి వీళ్ళకి ఏదో ఒక రోగం వచ్చిందని, క్యాన్సర్ వచ్చిందని, వీళ్ళకి క్యాన్సర్ రావాలని ఏమి లేదు. కొంతమందికి హెరిడిటరీగా రావచ్చు, జీన్స్ ప్రకారం ఏదో రావచ్చు, లేదా జెనెటిక్గా రాకపోవచ్చు. కానీ వాస్తవానికి తల్లికి వచ్చిందని చెప్పి బిడ్డలకే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారు? బంధంలో ఉన్నారు, ఒకరిలో ఒకరు లేరు. కొంతమంది ఏదంట అభియుక్త కవలలు అని మనం పిలుస్తూ ఉంటాం. కొంతమంది కలిసి పుడతా ఉంటారు, కలిసి బుర్ర ఒకటేలాగా, లేకపోతే శరీరం అంతా కలిసిపోయి అప్పుడు ఒకరికి ఉంటే ఇంకోళ్ళకి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు కలిసిపోయి ఉన్నారు కాబట్టి. అని ఇక్కడ బంధమే ఉంది, కానీ వారి మధ్య ఏమాత్రము వీరికి మిగిలిన విషయాల్లో అంత సంబంధం లేనట్లుగా ఉన్నారు. కాబట్టి తల్లికి వచ్చినంత మాత్రాన పిల్లలకి రావాలనే లేదు. అలాగే సేమ్ మానవుడికి దేవుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా ఒక తల్లి బిడ్డలకి ఎలాగా రక్త సంబంధం ఉందో, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మానవునికి మధ్య కూడా అలాంటి ఒక సంబంధం కలిగి ఉంటుంది. నా లోపల గనక దేవుడు ఉన్నాడని నేను చెప్తే, పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల నివసిస్తున్నాడని మనం చెప్తే, నేను పాపం చేసినప్పుడు ఆయన కూడా పాపం అయిపోవాలి. లేకపోతే నేను పాపం చేస్తున్నానని తెలిసి నన్ను వదిలేసి దేవుడు బయటికి వెళ్ళిపోవాలి. వీడు పాపం చేసిలా ఉన్నాడని చెప్పి దేవుడి ముందే ఆయన నాలో ఉండి వెళ్ళిపోవాలి. కానీ ఇది వాస్తవం కాదు. దేవుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. ఒక తల్లి బిడ్డకి ఎలాగా వారు చనిపోయేంత వరకు ఆ సంబంధం, రక్త సంబంధం అలా కొనసాగుతుందో, ఒకసారి నీవు క్రీస్తు యేసునందు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మకు నీకును ఆ సంబంధం అలాగే కొనసాగుతూ ఉంటుంది. నీవు చనిపోయేదాకా లేదా క్రీస్తు రెండోసారి వచ్చే వరకు ఆ సంబంధం కొనసాగుతుంది. అందుకనే చాలాసార్లు ఈ మాట చెప్తారు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు అని. అది ఒకప్పుడు వాస్తవం. ఎక్కడ అంటే పాత నిబంధన వరకు అది వాస్తవం. ఎందుకంటే దావీదే ప్రార్థన చేశాడు. ఆ దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహము ఎలాగుండేదంటే, ఆయా సమయాల్లో
ఆయా వ్యక్తుల మీద పరిశుద్ధాత్ముడు వచ్చేటువంటి వాడు, లేకపోతే వారితో సహవాసంలో ఉండి వారి చేయలేనటువంటి కార్యాలు వారి చేత చేయించుతా ఉండేవాడు. అది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. కానీ క్రొత్త నిబంధనలో ఆయన సదాకాలం మనతో ఉండడానికి పంపబడిన వాడు. పాత నిబంధనలో పంపబడలేదు పరిశుద్ధాత్మ దేవుడు. పంపబడ్డాడంటే ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల మీద ఆయా పనులు చేయడానికి దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. ఉదాహరణకి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక్కొక్క పాత్ర, లేకపోతే ఒక్కొక్క ఏమంటాం నైషీ పనులు చేయడానికి విచిత్రమైనటువంటి పనిముట్లు దేవుడు ఒక్కొక్క పనితనము కలిగి ఉండేవి ఆ పాత్రలన్నీ. అలాంటి పనులు చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించాడంట. పనివారికి దేవుడు ఉద్దేశించినటువంటి విధానంలో ఈ పాత్రలో చెక్కబడడానికి వారికి ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారికి కావలసిన విధానములో అవి దేవుడు పనిముట్లను తయారు చేయించాడు. లేదా కొన్నిసార్లు కొంతమంది ప్రవక్తల మీదకి వచ్చేవాడు. ఎందుకంటే ఒక దేవుని యొక్క వాక్కును ప్రజలకి ప్రకటించడానికి ఆ ప్రజల యొద్దకు వచ్చి ఆ ప్రకటన చేస్తూ ఉండేవాడు. ప్రకటన చేయడంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయేవాడు. ఈ పనోళ్ళ మీదకి వచ్చాడు. ఆ పనోళ్ళు చక్కగా జ్ఞానంతో ఆ పనులు చేశారు. అక్కడతో పరిశుద్ధాత్మ దేవుని పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఒక వ్యక్తి మీదకి వచ్చాడంటే ఏదో ఒక పని అతని ద్వారా చేయాలి అనుకున్నప్పుడు అతని ద్వారా పని చేయించడానికి ఆ కావలసిన ఎబిలిటీ, స్కిల్స్ ఇవన్నీ అతనికి అనుగ్రహించి ఆ పని జరిగించిన తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు. అది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. దావీదు అందుకని అన్నాడు ఏంటంటే, నీ 51వ కీర్తనలో నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థన చేశాడంటే, నీవు నాకు అనుగ్రహించిన ఆత్మ అది అలా ఉంచు, ఎందుకంటే నేను పాపం చేశాను అని చెప్పి నీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయొద్దు అని బ్రతిమాలుతా ఉన్నాడు. అంటే అక్కడ వారి యొక్క ఉద్దేశం, పాత నిబంధనల ఉద్దేశం ఏంటంటే పాపం చేస్తే ఆత్మ మన యొద్ద నుండి పోతుంది అనేటువంటి నమ్మకం పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు. క్రీస్తు ఒకసారి ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మను భూమి మీదకి పంపించాడు. ఈయన మీతో సదాకాలము ఉంటాడు, మీతో ఉంటాడు. కాబట్టి ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక బంధం ఏర్పడితే ఆ బంధం నీవు చనిపోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మతో ఆ బంధాన్ని నీవు కలిగి ఉంటావు. పాపం చేసేవని ఆ బంధం ఏమీ సన్నగిలిపోదు. పరిశుద్ధంగా జీవించేవని ఆ బంధం ఏమీ దృఢపడిపోదు. అంటే ఈ విషయం జాగ్రత్త మనం అర్థం చేసుకో. చాలా మంది అనుకుంటారు పాపం చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వదిలిపోతాడు, లేకపోతే దేవునితో నాకున్న సంబంధం తెగిపోతుంది అని. అది వాస్తవం కాదండి. దేవుడు మనతో ఉండే ఈ సంబంధం ఒకవేళ మనల్లో ఉంటే అలా వదిలి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దేవుడు అపవిత్రపరచబడకుండా, ఆయన పాపిగా మార్చబడకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అనడానికి అవకాశం ఉంది మనలో ఉంటే కనుక. కానీ మనతో సహవాసంలో ఉన్నాడు కాబట్టి మనం పాపం చేసినా ఆ పాపం యొక్క ఫలితం ఆయనకి ఏమీ ఇంపాక్ట్ చేయబడదు. మన సంబంధానికి ఎటువంటి ఈ డోకా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ఎలాగా సంబంధం కలిగి ఉంటాడంటే మన లోపల ఉంటాడని కాదు, కానీ మనతో ఒక తల్లికి బిడ్డకి ఎలా అయితే సంబంధం కలిగి ఉంటుందో అలాగా చూడండి, ఆ తల్లి బిడ్డకి జన్మనిచ్చేటువంటి ఆ క్రమంలో జన్మనివ్వగానే తల్లి బిడ్డకి ఒక బంధం అనేటువంటిది వారి ఇరు మధ్య ఏర్పడుతుంది. అలాగే క్రీస్తు యేసును మనం విశ్వసించగానే మనం కూడా పరిశుద్ధాత్మ దేవునితో ఒక సహవాసం ఏర్పడి కలిగి ఉంటాం. ఆ బంధం ఇప్పుడు వీడు ఎంత పాపం చేసినా లేకపోతే ఎంత ఇష్టానుసారంగా చేసినా, తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోయినా వీళ్ళ బంధం ఏమన్నా అవుతుందా? తల్లి బిడ్డల యొక్క బంధం ఎప్పటికీ ఏమవ్వదు, చెక్కు చెదరదు ఈ బంధం.
వీడు ఎలా జీవించినా సరే ఈ బంధానికి వీడు ఆమె ఇతనికి తల్లి, ఈమె ఆ కుర్రోడికి ఏమంటాం ఆ కుమారుడు తల్లి యొక్క ఆ బంధం అలాగే ఉంటుంది. ఇతను ఎలా జీవించినా సరే ఇరువురు ఈ కుమారుడు ఎలా ఉన్నా సరే, అలాగే దేవుని విషయంలో కూడా పరిశుద్ధాత్మ చేతతో మనకు ఒక బంధం ఏర్పడినప్పుడు ఆ బంధం ఇతను ఎలా జీవించినా సరే, ఎలాంటి పాప స్థితిలో పాపం చేసినప్పటికీ కూడా, అంటే అలా చేయొచ్చు అని నేను చెప్పట్లేదు, ఒకవేళ చేసినప్పటికీ కూడా ఈ బంధానికి మాత్రం ఎటువంటి డోకా లేదు, ఎటువంటి భయం లేదు అనేది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిత్వంతో సంబంధం కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత ఈ ఒకటే చెప్పి నేను ముగిస్తాను. మూడవ అధ్యాయం నుండి గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో మరి 1వ అధ్యాయము నుండి 1వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాలన్నింటినీ కూడా క్రోడీకరించి మనం కనుక సారాంశంగా తీసుకోగలిగితే ఈ స్లైడ్ మనకి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏంటిదంటే మరి వీరు గలతీయులలో ఒక సువార్తని వీరు ముందుగా ప్రకటించారు. సువార్తని ప్రకటిస్తే ఈ సువార్తని పాడు చేయడానికి కొంతమంది కపట సహోదరులు బయలుదేరి దేవుడికి మనిషికి సంబంధం ఈ విశ్వాసం ద్వారా అంటున్నారు. అలా విశ్వాసం ద్వారా కాదు, ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలు పాటిస్తేనే దేవునితో చక్కని సంబంధం కలిగి ఉంటారు అని కపట సహోదరులు వీరిని ధర్మశాస్త్రం క్రిందకి నడిపించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని పౌలు తెలుసుకుని అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అని వారిని గద్దిస్తూ ఈ మాటలను వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్లైడ్ ఒకసారి మీరు గమనించండి. మొదటిగా గలతీయులకు సువార్త ప్రకటింపబడింది. అపోస్తులైన పౌలు, బర్నబా వీరిరువురు గలతీకి వచ్చి గలతీలో సువార్తని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ ప్రకటించబడినప్పుడు కొంతమంది, అందరూ కాకపోయినా అందరూ మారుతారని ఏం లేదు, విశ్వసించి ఈ వాక్యాన్ని విశ్వసించినటువంటి వారు కొందరు ఉన్నారు. ఆ కొందరులో దేవుడు వారికి విశ్వసించినందువలన వారికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహింపబడ్డాడు. ఇక్కడ కూడా మనం గమనించాలి, ఇది ఒక వరం, దీనికోసం మనం తపస్సు చేయాలి, దీనికోసం దేవుడి దగ్గర ఎంతలా కనిపెట్టాలి, ఇన్ని రోజులు మనం ఉంటే అది అనుగ్రహింపబడుతుంది అనడానికి ఏం లేదు. కానీ ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన వారందరికీ పరిశుద్ధాత్మ సహవాసం అనుగ్రహింపబడుతుంది. అలా గలతీయులు విశ్వసించారు కాబట్టి వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యన అద్భుతాలు జరిగించాడని 5వ వచనంలో మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ అద్భుతాలు చేసినటువంటి ఆ తర్వాత మరి ఒకరిపై ఒకరికి వీళ్ళకి ఏం కలిగిందంటే ప్రేమ అనేటువంటిది వీరికి కలిగింది. ఎందుకు అంటే ఆత్మదేవుడు మనలో చేసేటువంటి కార్యము మొట్టమొదటిది ఏంటంటే దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి సారాంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడడానికి ఆ సాధనము ఎవరంటే, పనిచేసేటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చేసే పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఇలా చేశారు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టారు, ఆయన నీ కోసం శిలువ మీద మరణించారు, ఇంత శ్రమ పడ్డారు అని ఆ దేవుని యొక్క ప్రేమనంతటినీ మన హృదయంలో కుమ్మరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను కలిగి ఉన్న మనం ఏం చేయాలి అంటే తోటి వ్యక్తులని మనం ఏం చేస్తాం,
ప్రేమించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో మనం ఇతరుల్ని ప్రేమించగలుగుతూ ఉంటాం. దేవుని ప్రేమ మనలో లేకుండా ఆ వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేమండి. ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని మనం క్రీస్తు ప్రేమతో మనం ప్రేమించాలంటే క్రీస్తు ప్రేమ మొదట మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉండాలంటే ఎలాగ వస్తుంది ప్రేమ మనలో కంటే? ఆత్మదేవుడే మనలోనికి ఆయన ప్రేమను కుమ్మరిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఒకరి పైన ఒకరికి, సంఘం అంటే ఇదే, ఏదో వచ్చి కూర్చుని ఎవరికాళ్ళు దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఒక కుటుంబంగా ఒకరి యోగక్షేమముల కొరకు ఒకరు ప్రయాసపడాలి. కొన్నిసార్లు ఒకరి భారాన్ని ఒకరు భరించాల్సిన పని ఉంటుంది. మరి నేను నా వ్యక్తిగతం, నేను నా ఇష్టం, నేను వచ్చాను, వింటాను, వెళ్ళిపోతాను అనడానికి లేదు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తున్నావో దాని అర్థం ఏంటంటే క్రీస్తులో అవయములో ఒక పాలిభాగస్తుడిగా, అంటే ఆయనలో ఒక అవయవంగా నువ్వు చేయబడతా ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఒక శరీరము ఇదంటే ఈ శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి. ఒక్కొక్క చేతికి వేళ్ళు అనేవి ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తర్వాత కాళ్ళు ఉన్నాయి, తర్వాత లోపలన్నీ కూడా అనేక భాగాలు ఉన్నాయి. ఈ భాగాలన్నీ కలిసి పనిచేస్తేనే మనిషి తన మనుగడ, ఉనికిని కొనసాగించగలుగుతాడు. చెయ్యి ఒకటి విధానంగా దానికి ఇష్టం వచ్చినట్టుగా అది నడిచి ఈ గుండెమో నేను కొట్టుకొని ఏం చేత చేసుకొని ఊపిరితిత్తులు అలాగే ఒకరికొకటి వ్యతిరేకంగా పోరాడితే ఆ మనిషి బతకగలుగుతాడా? బతకలేడు. అన్నీ కలిసి ఒక యూనిటీగా పనిచేస్తేనే మనిషి మనుగడ సాగినట్లుగానే ఈ అవయవాలుగా చర్చిలో, సంఘములో మనం ఇంతమంది ఉన్నాం. ఈ మనమందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయంగా మనమందరం కలిసి పనిచేస్తేనే దేవుని యొక్క రాజ్యము, లేకపోతే దేవుని యొక్క చర్చిగా మనం ఏర్పడతా ఉన్నాం, సంఘముగా ఏర్పడతా ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఒకరికొకరు వ్యతిరేకంగా పని చేయడానికి లేదు. నీకు నేనెందుకు చేయాలా, నీకు నేనెందుకు ఇవ్వాలా అనేదానికి ఏ అవకాశమో లేదు. అందరం చూడండి, ఈ శరీరంలో ఎలా ఫీల్ అవుతుంది అంటే ఇది నా చేయే, లేదా ఇది కూడా నా చేయే, ఇది నా శరీరమే అని భావించి దీనికి దెబ్బ తగిలినప్పుడు మొత్తం శరీరం అంతా కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఇది నా అవయవంలో, లేకపోతే నా శరీరంలో ఇది ఒక భాగమని శరీరం అంతా అనుకుంది. కాబట్టి దెబ్బకు తగిలినప్పుడు శరీరం అంతా బాధను అనుభవిస్తూ ఉంటుంది. అలాగా ఒక విశ్వాసి లేకపోతే ఒక సహోదరుడు, ఒక సహోదరికి ఏదైనా బాధ కలిగినప్పుడు సంఘమంతా బాధను అనుభవించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మన సంఘంలో లేకపోతే మన శరీరంలో ఒక భాగం బాధపడితే సంఘం, ఆ శరీరం అంతా ఎలా బాధపడుతుందో ఆ విధంగానే అలాగ ఒకరికొకరు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళని బలపరచడానికి సంఘం అంతా కలిసి వారిని బలపరచాలి. అలాగా ఈ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఈ ప్రేమ కలుగుతుంది. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఆ ప్రేమను, దేవుని ప్రేమను కుమ్మరించడం వల్ల వారికి, గలతీయులకి సువార్త ప్రకటించిన తర్వాత పౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సిరియాలోని అంతియోకియాకి, అక్కడ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయినటువంటి సమయంలో ఎవరు ప్రవేశించారంటే పౌలు వచ్చాడు, గలతీలో ప్రకటన చేసి అతను ప్రకటించడం పూర్తయిన తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఈ గలతీల్లోనికి ఎవరు వచ్చారంటే కపట సహోదరులు కొందరు వచ్చారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే పౌలు చెప్పినటువంటి ఆ బోధకు కొంత ఏమంటాం డీవియేషన్ తీసుకురావడానికి విభిన్నమైనటువంటి బోధ వారికి ప్రకటించారు. ఏంటంటే మీ దేవునితో మీకున్న సహవాసము విశ్వాసం ద్వారానే ప్రారంభమవుతుంది, కానీ ఆ సంబంధం కొనసాగాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించి వాడుగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని మాత్రం నువ్వు లోబడాలి, ఆజ్ఞలన్నింటినీ పాటించాలి. ఇలా పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తేనే దేవునితో నీకు సహవాసం, ఆ సంబంధం ఉంటుంది, లేకపోతే నువ్వు ఉండదు అనేటట్లుగా కపట సహోదరులు ప్రకటన చేశారు. పౌలు వచ్చినప్పుడు ఈ విషయం మరలా పౌలుకి అర్థమై మళ్ళా వారికి
ఈ పత్రికను రాశాడు. గలతీ పత్రికను రాసి, ఇంత అవివేకులుగా మీరు ఎలా ఉన్నారు, ఇంత త్వరగా మీరు 1వ వచనంలో మనం చదివాం కదా, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి విభిన్నమైన స్వార్థకు తట్టుకు మీరెంత త్వరగా ఎలా తిరిగిపోయారు, ఇంత త్వరగా ఎలా మీరు మోసపోయారు, ఇంత త్వరగా ఎలాగ ఒకడు మిమ్మల్ని భ్రమ పట్టగలిగారు అని వారిని అవివేకులతో పోలుస్తున్నారు. అంత జ్ఞానం లేకుండా మీరు ఎలాగా జీవిస్తున్నారు. దేవునితో మీకున్న సంబంధము మీ క్రియల మీద ఆధారపడి లేదు, మీ యొక్క దేని మీద అది ఆధారపడలేదు. మీరు విశ్వసించడం తోడనే దేవుడితో ఒక సంబంధాన్ని, తల్లి బిడ్డలు ఎలాగైతే ఆ బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి బిడ్డకి ఎలాగ సంబంధం ఏర్పడుతుందో, అలాగ క్రీస్తు యేసునందు మీరు నూతనంగా మీరు జన్మించడం వల్ల మీకు క్రీస్తుతోటి లేదా పరిశుద్ధాత్మతో మీకు దేవునికి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం నీవు ఎలా జీవించినా ఆ సంబంధానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటిది పౌలు మరలా వానికి తెలియపరచడానికి గలతీ పత్రిక అంతా రాశాడు. అందులో ఈ 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా నీతిమంతులుగా మీరు తీర్చబడాలంటే నీతి క్రియలు చేయాలని లేదు, పరిశుద్ధంగా జీవించాలని కాదు, కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం మూలంగానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి బోధ. మరి ఈ విషయాలు ఎక్కడితో మనం ఆప్ చేద్దాం. మరి వచ్చే వారంలో మరి కొన్ని విషయాలు ఈ గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము వినడానికి అవకాశం అనుగ్రహించారు. మానవులతో మీరు ఒక సహవాసములోనికి నా తండ్రి ఉండాలని మీరు ఒక సహవాసాన్ని కలిగి ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. అయితే ఆ సహవాసము మా క్రియల ద్వారా మీరు ఏర్పరచలేదు, కానీ మీ కృప ద్వారా ఎవరైతే క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచుతారో ఆ నమ్మిక ఉంచేటువంటి వారందరి యొక్క నమ్మకం మీద నేను విశ్వాసం ద్వారా కృప ద్వారా ఈ యొక్క సంబంధాన్ని ఏర్పరుస్తారని మాకు తెలియపరిచారు. ఈ సంబంధం మేము పాపం చేసినప్పటికీ ఈ సంబంధం చెక్కు చెదరదని, పరిశుద్ధంగా జీవించినంత మాత్రం ఆ సంబంధం దృఢపడదని, పాపం చేయడం వల్ల ఆ సంబంధం నా తండ్రి తెగిపోతుంది అనేటువంటి విధానము కలగదని మీరు మాకు తెలియపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యము మా వినికిడిలో ఫలింపచేయండి. మేమందరమును వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. ఆత్మదేవుడు మాలో కుమ్మరించినటువంటి మీ ప్రేమను మేము తెలుసుకున్న వారమై, ఈ ప్రేమను నా తండ్రి మరి ఇతరులకు మేము ప్రకటించడానికి, ఈ ప్రేమని ఇతరులకు లోకములోనూ మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మరొకసారి మేము మీ పరిశుద్ధ సన్నిధిలో కూడి మీ వాక్యాన్ని ధ్యానించే పర్యంతం మీ వాక్కు చేత మమ్మల్ని నడిపించి వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.